హలో ఫ్రెండ్స్, ఈరోజు తొలి ఏకాదశి అని నేనైతే పేలాల పిండి చేశానండి. సో చాలా ఈజీ అండ్ సింపుల్. మీరు ఎంతమంది చేశారో కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి ఇది వాటర్ తీసుకొని ఇలా బాగా బాయిల్ అయ్యాక జొన్నల్ని వేసి ఉడకబెట్టాలండి. సో ఇలా ఏమైనా సచ్చు గింజలు ఉంటే ఇలా పైలు తీరుతాయి, అవన్నీ మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇవి ఒక పొంగు వచ్చేలాగా ఉడికితే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే పొడి చేయడం కోసమే కాబట్టి. ఇలా వచ్చిందంటే చాలు, మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిల్ని డ్రైన్ చేసుకొని హాట్ వాటర్ కొంచెం కూల్ వాటర్లో తడిపేసి ఏదైనా క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ ఒక 2-3 అవర్స్ అన్నా ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టాలి. నేనైతే ముందు నైటే ఆరబెట్టేసుకున్నాను. చూడండి బాగా నిమ్మ లేకుండా అయిపోయాయి. ఇప్పుడు ఒక కడాయిలోకి కొంచెం కొంచెంగా జొన్న గింజల్ని వేసుకొని వేయించుతూ ఉంటే కొంచెం హీట్ ఎక్కాక పేలాలు వస్తాయండి. ఇలా వచ్చినప్పుడు మనం మూత పెట్టేసుకొని కొంచెం గాలి పోనిస్తే ఏంటంటే ఆవిరి పేరుకోకుండా ఉంటుంది. సో చూడండి రెడీ అయిపోయి, నేను ఆల్రెడీ చేసేసాను అన్నీ, మిగిలిన జొన్నలన్నీ కూడాను. కొన్ని ఒకవేళ పేలకపోయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం మిక్సీకి వేసేదే కాబట్టి. చాలా సింపుల్. ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అన్నిటినీ ఒక కొంచెం బరకగా వచ్చేలాగా మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది. సేమ్ దీంట్లోనే సేమ్ ఈక్వల్ క్వాంటిటీ ఒక గిన్నెకి ఒక గిన్నె బెల్లం తీసుకున్నాను. అలాగే దీన్ని కూడా కొంచెం శనగలు, యాలక్కాయ పొడి వేసేసా, రెడీ అయిపోయింది. దీంట్లో మీరు కావాలంటే నెయ్యి అలాగే కొబ్బరి కూడా కలుపుకోవచ్చు. చాలా సింపుల్. మీరు ఎంతమంది ట్రై చేశారో కమెంట్ చేయండి.